మన మేడం వంశీ గారికి 1 సెకండ్లో పడిపోయింది కృష్ణవేణి గారు. ఈ డ్రెస్ బాగా నచ్చుతుంది, ఇంప్రెస్ అవుతారు. భం భం భోలేనాథ్. చిన్నమ్మదేవి, నీ యశస్సు అనిర్వచనీయం. నీ భక్తికి పంచభూతాలే దాసోహం. రోహిణీ నక్షత్రంలో పుట్టిన కన్యవు నీవు. నవదంపతులు ఫలపూజలు అందుకుంటున్న ఓ కన్యామణి, నీకు నా శతకోటి వందనాలు. విశ్వంభర, శవపేటికను చెట్టు వెనుక ఉంచండి. అలాగే స్వామి. చిన్నమ్మదేవికి పసుపు కుంకుమల అభిషేకం చేయించాలి. ఏర్పాట్లు చేయండి. స్వామి, ఇంతకు ముందు కూడా ఒకసారి కృష్ణవేణి కుటుంబం అభిషేకం చేస్తే ఆ నీళ్ళన్నీ ఎక్కడే ఇంకిపోయాయి, నేను చూశాను. సాహు, ఇక్కడ 6 అడుగుల లోతు వరకు తవ్వండి. అలాగే స్వామి. మేడం, రిపోర్ట్స్ ఇవ్వండి. ఈ టోకెన్ తీసుకుని వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. అలాగే మేడం.
ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. పేషెంట్ వరలక్ష్మి గారి రిపోర్ట్స్ కోసం వచ్చాను. ఈ టోకెన్ నెంబర్ తీసుకుని మీరు వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. అలాగేనండి. టోకెన్ నంబర్ 63. మేడం డాక్టర్ 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 ఈ రిపోర్ట్స్ లో ఉన్నది కరెక్టేనా? నా భార్యకు సర్జరీ చేయాల్సిందేనా? చూడండి, న్యూరోలాజికల్ డిసార్డర్ వల్ల స్పృహ తప్పి పడిపోవడం, తలనొప్పి, చూపు మందగించడం లాంటి సిమ్టమ్స్ కనపడతాయి. హెడ్ సిటీ స్కాన్, స్కల్ ఎక్స్రే. సో ఫైనల్గా తనకి బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అది 1 వీక్లోనే సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ ఏర్పాట్లు చేసుకోండి మీరు. డాక్టర్ సర్జరీకి ఎంత అవుతుంది? 25 లక్షల వరకు అవుతుంది. లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? అయ్యో దేవుడా! టోకెన్ నంబర్ 64. పి సుశీలనా? మా వదిన పేరు వరలక్ష్మి కదా, తప్పు రాశారేంటి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి. మా వదిన పేరు వరలక్ష్మి అండి, దీంట్లో సుశీల అని రాసుంది. ఒకసారి ఇలా ఇవ్వండి. ఓ సారీ అండి. ఏమైందండి? రిపోర్ట్స్ తారుమారయ్యాయి. ఓ ఏమండి, మీ భార్య పేరు సుశీలానా? అవునండి. సారీ, మీ రిపోర్ట్స్ ఇందాక మీకు ఇచ్చినవి కావు. మరి ఈ రిపోర్ట్స్ తీసుకోండి. ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వండి. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఇట్స్ ఓకే అండి. అంటే ఇందాక సర్జరీ చేయాలి, 25 లక్షలు కావాలని డాక్టర్స్ చెప్పింది వదిన రిపోర్ట్స్ కా? చూడండి, న్యూరోలాజికల్ డిసార్డర్ వల్ల స్పృహ తప్పి పడిపోవడం, తలనొప్పి, చూపు మందగించడం లాంటి సిమ్టమ్స్ కనపడతాయి. అది 1 వీక్లోనే సర్జరీ చేయాల్సి వస్తుంది. సార్ ఒక్క నిమిషం, ఇవి చూడండి డాక్టర్. సేమ్ రిపోర్టే. ఇందాకే చెప్పాను కదండి, బ్రెయిన్ సర్జరీ చేయాలి. అది 1 వీక్లోనే చేయాలి, లేకపోతే పేషెంట్ చచ్చిపోతుంది. పేషెంట్ మీకు ఏమవుతుంది? మా వదిన డాక్టర్. త్వరగా తీసుకురండి, సర్జరీ చేస్తాం, సరేనా? డోంట్ వరీ.
వదినికి ఇంత పెద్ద డిసీజ్ ఉందని. అన్నయ్య, ఇప్పుడు ఈ విషయం నీకు ఎలా చెప్పను అన్నయ్య, ఎలా చెప్పను? ఆల్రెడీ నీకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్స్ నీకేవి షాకింగ్ విషయాలు చెప్పొద్దన్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్తే అయ్యో భగవంతుడా. వదన, దేవత లాంటి నీకు ఆ దేవుడు ఇంత దారుణమైన శిక్ష వేసాడంటున్నా. వదన వదన, నమస్తే. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. అరవింద్, మామ్. గెస్ట్లందరికీ ఏమేం కావాలో అన్ని దగ్గరుండి చూసుకో. వెళ్ళు. అలాగే మామ్. ప్లీజ్ కమ్. మయూరి, నువ్వు కూడా వెళ్ళు. అలాగే వదిన, రండి. ఏంటి సృజన్ అలా చూస్తున్నావు? ఏమీ లేదు. పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ నువ్వే రత్న. స్పెషల్ అట్రాక్షన్ నేను కాదు, నా కాబోయే కోడలు స్నిగ్ధ. వాట్? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. బావున్నారా? హాస్పిటల్ ఎలా నడుస్తోంది? ఫైన్ మేడం. ఈ ఇయర్ సిటీలో నంబర్ 1 హాస్పిటల్ అవార్డు వచ్చింది. ఓ, కంగ్రాచులేషన్స్ డాక్టర్. థ్యాంక్ యూ మేడం. ఒక్క రిక్వెస్ట్ మేడం. చెప్పండి. హాస్పిటల్లో గైనకాలజీ వార్డ్ ఎక్స్టెండ్ చేసి కొత్తగా ఏర్పాటు చేశాం. ఓకే. మీ దంపతుల చేతుల మీదుగా ఓపెన్ చేయాలని ఇన్వైట్ చేస్తున్నాను మేడం. ఓ, ఎప్పుడు? రేపే మేడం. ష్యూర్. నేను సృజన్ తప్పకుండా ఓపెనింగ్కి వస్తాం. రత్న, రేపు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను రాను, నువ్వెళ్ళు. సరే డాక్టర్ గారు, ఓపెనింగ్కి నేను వస్తాను. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. రత్న, ఎక్స్క్యూజ్ మీ. ఓకే సార్. రత్న, ఏమన్నావు? స్పెషల్ అట్రాక్షన్ నీ కాబోయే కోడలు స్నిగ్ధానా? అవును, తన కోసమే ఈ పార్టీ ఏర్పాటు చేశాను. స్నిగ్ధ ఇంకా సేపట్లో వస్తుంది. వంశీ స్నిగ్ధల మ్యారేజ్ గురించి అనౌన్స్ చేయబోతున్నాను. స్నిగ్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి ఎంక్వైరీ చేశాను. ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాను. మంచి ఫ్యామిలీ, అమ్మాయి బిజినెస్ పర్సన్, మన వంశీకి ఈడో జోడు. ఇంత
ఇంతకంటే ఏం కావాలి? అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ రోజే అందరి ముందు పెళ్లి గురించి అనౌన్స్ చేస్తున్నాను. అరవింద్, మీ అమ్మ ఏం చెప్తుందో విన్నావా? అంతా తెలుసు డాడీ. నువ్వు మీ అన్నయ్య వదినలు కలపకముందే మీ అమ్మ వంశీ స్నిగ్ధల పెళ్లి చేసేస్తుంది అరవింద్. అదంత ఈజీ కాదు డాడీ. రేయ్, మీ అమ్మ పట్టుదల గురించి నీకు తెలియదురా? డాడీ, నేను యార్లగడ్డ వారసున్నే. నాలో కూడా పట్టుదల ఎక్కువే. డోంట్ వరీ డాడ్, మామ్ చెప్పినట్టు జరగదు. అసలు కథ ఇంకా చాలా ఉంది. ఇక్కడికి వస్తున్నావని నాకెందుకు చెప్పలేదు మేడం? కృష్ణవేణి, ఏమైంది నీకు? అయ్యో, ఎందుకు అలా భయపడుతున్నావు? వంశీ గారు పార్టీకి పిలిచారు. నేనొక్కదాన్నే రాలేను కదా, అందుకే నిన్ను తీసుకొచ్చాను. ఏదో నేను ఆట పట్టిద్దామని సస్పెన్స్ అని తీసుకొచ్చాను. దానికి ఇంత భయపడుతున్నావేంటి? మేడం, నాకు పార్టీలు అలవాట్లేదు. నా కోసం అలవాటు చేసుకో. ఇంకొకసారి పార్టీకి వస్తాను ప్లీజ్ మేడం. నో వే. రా. ఓకే మేడం, రా. డాడీ, స్నిగ్ధ గారు. రే, నాకు నా కోడలు మాత్రమే కనిపిస్తుంది, ఇంకెవరూ కనిపించడం లేదు.
ఆంటీ ప్లీజ్ వెల్కమ్ టు పార్టీ స్నిగ్ధ. థ్యాంక్ యూ ఆంటీ. సృజన్, స్నిగ్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ స్నిగ్ధ. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. తను మా ఆడపడుచు మయూరి. నమస్తే. నమస్తే. తను మామ్, స్నిగ్ధ గారికి నేను తెలుసు. ఆంటీ, వంశీ గారు పార్టీలో కనిపించడం లేదు. తను ఆఫీస్ నుంచి లేట్గా వచ్చాడు. రెడీ అయి రావడానికి లేట్ అవుతుందని చెప్పాడు. ఇట్స్ ఓకే ఆంటీ. కృష్ణవేణి, ఇలా రా. ఆంటీ, తన పేరు కృష్ణవేణి, నా పర్సనల్ మేనేజర్. ఇన్ని రోజులు నువ్వు ఉద్యోగం చేసేది స్నిగ్ధ దగ్గర. నా కొడుకు సంతోషం విషయంలో, నా కొడుకు భవిష్యత్తు విషయంలో తల్లిగా నేనెవ్వరినీ నమ్మదలుచుకోలేదు. వంశీ స్నిగ్ధల మధ్య ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా దానికి కారణం నువ్వే అవుతావు.